మోహన్ బాబు ఇంటి ముందు తన చిన్న కుమారుడైన మనోజ్ ఆందోళనలు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గత 4-5 నెలల కిందటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మంచు కుటుంబంలో వివాదాలే కానీ విధ్వంసాలే కానీ రోజుకో రకంగా ప్రవర్తించడం అయితే జరుగుతుంది. అది మోహన్ బాబుకి మనోజ్కి లేదనంటే విష్ణుకి మనోజ్కి ఇలా రకరకాలుగా గొడవలు జరగడం అయితే జరుగుతుంది. ఇటు మోహన్ బాబు విష్ణు ఒక పక్క అయితే ఇటు మనోజ్ తన భార్య ఒక పక్కన ఉన్నారు. మధ్యలో మంచు లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆవిడ వినోదం చూస్తున్నట్టు చూడడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరి తప్పు ఉంది లేదనేది మనం ఏది కూడా పూర్తిగా చెప్పలేం. కానీ ఇక్కడ మనోజ్ వైపు అయితే ఎక్కువగా ఆరోపణలు వినడం అయితే జరుగుతుంది. తాజాగా చూసుకుంటే మంచు మనోజ్ తన ఇంట్లో ఉన్న పాప ఆడుకునే వస్తువులే కానీ ముఖ్యంగా అవన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. ఇంటికి కరెంటు కట్ చేయడం జరిగింది. తాగడానికి నీళ్లు వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దొంగ తాళాలు తీసుకొని నా కారుని వెతుకెళ్ళడం జరిగిందని చెప్పి మంచు మనోజ్ అయితే జల్పల్లి ఫామ్ హౌస్లో ఉన్న మంచు మోహన్ బాబు ఇల్లు ఏదైతే ఉందో ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ గేటు ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది పక్కన పెడితే మంచు మనోజ్ మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు అనంటే మంచు మోహన్ బాబు గతంలో ఒక గొప్ప నటుడి కింద పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కుటుంబ పెంపకమే కానీ ముఖ్యంగా గౌరవ మర్యాదలే కానీ ప్రతి వ్యక్తితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనేది మోహన్ బాబు కొడుకుల్ని చూసి నేర్చుకోవాలని చెప్పి చాలామంది కూడా ఇండస్ట్రీలో చెప్పుకునేవాళ్ళు. కానీ అదే ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది కూడా ఖచ్చితంగా ఈ కుటుంబంలాగా మనం ఉండకూడదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే మంచు మోహన్ బాబు మంచు విష్ణు వ్యవహార శైలి అనేది మనోజ్ మీద కొంత వ్యతిరేకతగానే కనిపిస్తుందని చెప్పి నెటిజన్లు అందరూ కూడా కామెంట్లు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం గతంలో చూసాము. ముఖ్యంగా గతంలో ఒక వారం 15 రోజుల వరకు కూడా మంచు మనోజ్ మీద దాడి తన భార్య మీద దాడి ముఖ్యంగా తన ఇంట్లోకి మంచు విష్ణు అనుచరులే కానీ మోహన్ బాబు అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చి మనోజ్ మీద దాడి చేశారని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా కోడై కూసింది. మనం చాలా క్లియర్ కట్గా విజువల్స్ అన్నీ కూడా చూసాం. ఇప్పుడు కూడా తాజాగా చూసుకుంటే మంచు మనోజ్ కారు ఏదైతుందో అది దొంగిలించారు అని చెప్పి ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా బయటకు తీయాలని చెప్పి మంచు మనోజ్ అయితే మీడియా ముఖంగా మాట్లాడుతూ ముఖ్యంగా గేటు ముందు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరిది తప్పు అనేది మనమైతే పూర్తిగా కూడా నిజానిజాలు చెప్పలేం. కానీ ఒక రకంగా చూసుకుంటే మంచు మోహన్ బాబు మంచు విష్ణు ఒకవైపు ఉండి మనోజ్ని ఇబ్బంది పెడుతున్నట్టు కొంత క్లియర్ కట్గా ఎక్కువగా చాలామంది కూడా మనోజ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే మొన్నటి వరకు జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో గత 3-4 నెలల కిందట జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోయినాయి అనుకున్న సిచ్యువేషన్లో మళ్ళీ కొత్తగా మొదలవడం అయితే జరిగింది. తాజాగా చూసుకుంటే మంచు విష్ణు ఏదైతే కన్నప్ప అనే మూవీ ఏదైతే ఉందో అది రిలీజ్కి రెడీ అవ్వబోతున్న సందర్భంలో మనోజ్ కూడా తన సినిమాని రిలీజ్ చేస్తున్నాడని చెప్పి తెలియడంతో ఆ అక్కసు ఏదైతే ఉందో మనోజ్ మీద విష్ణు తీర్చుకోవడానికి అయితే ఇలా ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యంగా ఇంట్లోకి వచ్చి కొన్ని సామాన్లు పగలగొట్టడమే కానీ నా పిల్లలు ఆడుకునే వస్తువులు పగలగొట్టడం ముఖ్యంగా ఇంటికి కరెంటు నీళ్లు రానివ్వకుండా కట్ చేయడం ఇవన్నీ కూడా చేశాడని చెప్పి మనోజ్ అయితే ఆరోపించడం జరుగుతుంది. ఇదంతా కూడా కావాలనే నేను సినిమా రిలీజ్ చేస్తున్నానని చెప్పి దానికి వ్యతిరేకంగా ఏం చేయాలో తెలియక నా మీద కోపంతో ఇదంతా కూడా చేస్తున్నాడని చెప్పి మంచు మనోజ్ అయితే ఆరోపించడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే మంచు కుటుంబం కోసం గతంలో ఏదైతే గొప్పగా చెప్పుకునేవాళ్ళో ఇప్పుడు అదే కుటుంబం రోడ్డు మీద పడి పోలీస్ స్టేషన్ల చుట్టూ మీడియా మీదకి ఎక్కి ఇష్టానుసారంగా వ్యవహరించడం జరుగుతుంది. గతంలో మోహన్ బాబు గారు కూడా TV9కి సంబంధించిన రిపోర్టర్ మీద అయితే దాడి చేయడం అది పెద్ద రచ్చ చేయడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే ఇక్కడ మంచు ఫ్యామిలీలో వివాదాలు అనేవి రోజు రోజుకి కూడా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా మనోజ్ అనే వ్యక్తిని టార్గెట్ చేస్తూ మోహన్ బాబు విష్ణు కూడా తన అనుచరులందరూ కూడా దాడి చేస్తున్నారని చెప్పి మనోజ్ అయితే చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. తాజాగా అయితే ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా మనోజ్కి సపోర్ట్ ఎక్కువగా ఉన్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మనోజ్ని ప్రత్యేకించి కూడా మంచు విష్ణు అయితే టార్గెట్ చేసినట్టు తన అనుచరులందరూ కూడా టార్గెట్ చేస్తున్నట్టు తనని ఇబ్బంది పెట్టున్నట్టు మనకైతే తెలుస్తుంది. మరి ఈ వివాదం అనేది ఈ మంచు ఫ్యామిలీ అనేది ఎప్పుడు ఈ వివాదాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెడుతుందనేది మనమైతే చూడాలి. గతంలో ఆల్రెడీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. రాచకొండ ఎస్పీ గారు అయితే మంచు మనోజ్కే కానీ మంచు విష్ణుకే కానీ ముఖ్యంగా మోహన్ బాబుకే కానీ వీళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి ఇటువంటి ఘటనలు మళ్ళీ
పునరావృతం అయినట్లయితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదనేటట్టు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా జైల్లో పెడతానని చెప్పి ఎస్పీ గారు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి అంత జరిగినా కూడా మళ్ళీ ఇవే ఘటనలు అనేవి పునరావృతం కావడం, మళ్ళీ ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుకోవడమే కానీ, ముఖ్యంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కానీ, పరస్పరంగా విధ్వంసాలు అనేవి రెచ్చగొట్టుకోవడమే కానీ, రోజు రోజుకి కూడా మీడియా అంతా కూడా ఇదొక విష సంస్కృతిలాగా తయారవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఈ విద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికి ఫుల్ స్టాప్ పడుతుందనేది మనం అయితే ఎదురు చూడాలి.